కాదండి, నేను ఒకటి అడుగుతాను. మీరు ఈ బిజినెస్లోకి వచ్చి 16 సంవత్సరాలు అయింది కదా, మీకు వచ్చిన ఇన్కమ్ తోటి మీరు ఫస్ట్ ఓపెన్ ప్లాట్ కొన్నారా, సొంత ఇల్లు కొన్నారా? ఓపెన్ ప్లాట్స్ తీసుకున్నాను. నాకు ఇంతవరకు సొంత ఇల్లు లేదు. ఇప్పటికీ లేదు? ఇప్పటికి కూడా సొంత ఇల్లు తీసుకోలేదు. ఎందుకంటే ఒక ఇంటికి నేను ఇదే లెక్క. ఎందుకని చాలా మంది చాలా మంది ఎక్స్పర్ట్స్ కానీ ఏజెంట్స్ కానీ మంచి పొజిషన్ లో ఉన్న ఏజెంట్స్ కూడా సొంత ఇల్లు ఎందుకు కొనుక్కోరు నాకు అర్థం కాదు. ఇప్పటికి మీరు ఇంతమందికి చెప్తారు కదా ఇల్లు కొనుక్కోండి, ప్లాట్ కొనండి, కానీ వీళ్ళైతే ఎక్కడ కొనరు. నేను ఫ్లాట్ కొనమని చెప్పాను సార్, ఓపెన్ ప్లాట్ కొనుక్కోమని చెప్తాను. ఫ్లాట్, అపార్ట్మెంట్స్, విల్లా సీడ్ జోలికి వెళ్ళమని చెప్పాను. ఎందుకంటే ఒక మనిషి జీవిత కాలంలో అండి 1,00,00,000 వేసుకున్నా కూడా ఒక 3 నుంచి 5 కోట్ల రూపాయలు అండి అర్న్ చేసేది. ఈ 5 కోట్ల రూపాయల్లో 1,5 కోట్ల 2 కోట్ల రూపాయలు ఓన్లీ ఇల్లు మీద పెడుతున్నారు. పిల్లల ఎడ్యుకేషన్, ఆ మెయింటెనెన్స్, మనకున్న కార్లు, ఇవన్నీ మెయింటెనెన్స్లకి జీవితం సరిపోతుంది. ఒక కారు ఒక ఇల్లే జీవితమా? ఒకసారి ఇంట్లోకి అడుగు పెట్టేస్తే ఆ 1,00,00,000, 1,50,000 దాంట్లో అడుగు పెట్టేసి ఇంకా మీరు లైఫ్లో ఏం చేయడానికి ఉండదండి. పిల్లల ఎడ్యుకేషన్ ఇవాళ lakhs of rupees అవుతారు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు క్రోర్స్లో ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. ఒక ఎడ్యుకేషన్ వాళ్ళు ఒక సఫిషియంట్ ఎక్స్పర్ట్ అయ్యి ఒక మంచి జాబ్, మంచి బిజినెస్ చేయాలంటే కోట్లలో ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. వాళ్ళకి ఇన్వెస్ట్ చేసుకుంటూ ఈ ప్లాట్ ఈఎంఐ కట్టుకుంటూ కార్ మెయింటెనెన్స్ చూసుకోవడమే సరిపోతుంది. మరి అట్లా లాక్ అయిపోకుండా ఇప్పుడు మేము ఆ లాక్ అవ్వడం సిస్టమ్ ఇంట్రెస్ట్ లేక ప్లాట్లు కొంటున్నాము. నేను ఎంతండి 300 గజాలు 5 లక్షలు కొన్నాను. ఇవాళ అది 25 నుంచి 30 లక్షలు నడుస్తుంది. నేను రన్ చేస్తున్నాను అన్న పిల్లల్ని చదివించుకుంటూ. మంచి చదువులు ఉన్నాయి. బాబు స్పోర్ట్స్ పర్సన్, పాప ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సు పంజాబ్లో చేస్తుంది. వాళ్ళని చదివించుకుంటూ నేను మా వారి చిన్న జాబు అందులోంచి మరి నేను చేసుకుంటూ ప్లాట్లు కొనుక్కుంటూ పిల్లల్ని ఎడ్యుకేషన్ చేయించి మెయింటైన్ చేసుకుంటున్నాను. ఒక ప్లాట్ తీసుకున్నాను, మనకి 18 లక్షలు పడింది 300 square yards. ఇవాళ అది 60 లక్షలు వస్తుంది. అదే నేను ఇది కాకుండా ఒక ఓన్లీ ఇంట్లో ఇన్వెస్ట్ చేసినుంటే, ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్లో ఇన్వెస్ట్ చేసినుంటే ఓన్లీ ఉండడానికి పనికొచ్చేది. సో ప్లానింగ్ బాగుంది, సెటిల్ అయ్యారు, 4 ప్లాట్లు తీసుకున్నారు, రేట్లు పెరిగాయి. ఏదైనా సరే సొంత ఇల్లు అనేది కంపల్సరీ అవసరం. ఇప్పటికీ ఆ వైపు ఎందుకు మీరు ఆలోచించట్లేదు? ఎందుకేనంటే అండి, హైదరాబాద్లో మీరు అన్నట్టు 20-30 వేలు పెడితే లగ్జరీస్లు రెంట్కు ఉండడానికి ఉందండి. 30-40 వేలు పెడితే చక్కగా ఇండిపెండెంట్ విల్లాస్ వస్తున్నాయి ఉండడానికి. తర్వాత పరిస్థితులన్నీ మారిపోయాయి. అట్లా అంటే ఇంటి అవసరం ఎంత ఉందో మనకి ప్రత్యక్ష ఉదాహరణే మనకి. అట్లా కంపల్సరీ లేదండి, ఆలోచనతో ఉన్న వాళ్ళ గురించి నేను మాట్లాడాను. కంపల్సరీ లేదు. నాకేముందంటే అండి, మనము ఇబ్బందులు పడుకుంటూ గెట్ ఆన్ అవుతూ వచ్చాము. పిల్లలకి ఒక 1000 square yards తీసుకుంటే ఇంటూ ఫర్ 1 lakh వేసుకున్నా కూడా ఒక 10 కోట్ల రూపాయల ప్రాపర్టీ హక్కుదారులను చేయాలి. అది అయిపోయినాక తర్వాత మన జీవితం మన ఇష్టం. కట్నం కింద కట్నాలకైనా ఎడ్యుకేషన్ కోటీశ్వర్ల జాబితాలో ఉంటారు. మనం ఇప్పుడు వాళ్ళకి ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసాము, వాళ్ళ కాలం వాళ్ళు నిలబడి వాళ్ళు రోల్అప్ చేసుకుంటారు. కానీ ఒక లైఫ్ ని ట్రాన్స్ఫార్మ్ చేయగలగాలి కదా. ఇక్కడ సెంటిమెంట్ తో కూడిన మార్కెట్ కూడా ఉంది. ఒకటి ఏంటంటే మనం ఇల్లు అమ్మాలంటే చాలా కష్టం. అంటే బయట టాక్ జూబ్లీస్ లో ఉండేది వేరు, ఎర్రగడ్డలో ఉండేది వేరు. జూబ్లీస్ జూబ్లీస్ లో ఎక్కడ ఉంటో వాళ్ళకి తెలియదు. జూబ్లీస్ లోనా అంటారు, నేను ఎర్రగడ్డలో ఉంటాను, 2.5 అంటే ఎర్రగడ్డ మామూలుగా. అంటే పబ్లిక్ లో కూడా ఇది ఒక ఇంకా అది పోలేదు. సో అంటే మీరు తీసుకున్న నిర్ణయం, మీరు ముందుకెళ్తున్న ప్లాన్ చాలా పర్ఫెక్ట్ గా ఉంది, సక్సెస్ కూడా ఒక కారణం. సో చాలా మంది కూడా ఇదే అనుకుంటారు, ఇల్లు కొనాలా, ప్లాట్ కొనాలా. నిజంగా అంటే మిడిల్ క్లాస్ పీపుల్ ఎక్కువ మంది వీటి మీద ఈ మధ్యకాలంలో ఏంటంటే కంపల్సరీ ట్రెండ్ మారింది. మీరు చూస్తున్నారు, పెళ్ళిళ్ళు అవ్వాలంటే ఇప్పుడు అమెరికా పోయినా కానీ పిల్లలు ఇవ్వట్లేదు. ఇప్పుడు పొలం కంపల్సరీ ఉండాలి. ఒకప్పుడు మనకి 15 ఎకరాలు 20 ఎకరాల పొలం ఉన్నా కానీ జాబ్ ఉందా, 15,000 జాబ్, 20,000 జాబ్, అక్కడ దాకా. ఇప్పుడు జాబ్ కాదు, ఒకవేళ జాబ్ ఉన్నా కానీ నీకు సొంత ఇల్లు ఉందా ఫస్ట్ ఇవే చూస్తున్నారు. చాలా మంది ఇక్కడే స్ట్రక్ అయిపోతున్నారు. ఆ టెన్షన్తోనో భయంతోనో ముందు సొంత ఇల్లు కొందాం, తర్వాత చూసుకుందాం. ప్లాట్ల గురించి కూడా పెద్దగా ఇల్లు ఉందా లేదా అని చూస్తున్నారు హైదరాబాద్. అవునా కదా? ఇల్లుందా లేదా అని చూస్తున్నారు. తర్వాత ఇలా పడే ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. ఒక ఇల్లు కొనుక్కున్న తర్వాత ఈఎంఐలు కట్టుకోలేక, జాబ్ ఉంటుందో పోతుందో తెలియక ఆర్థిక కష్టాలని కొని తెచ్చుకుంటున్నారు. అవునా కాదు? అది 100% వాస్తవం అండి. అందుకోసమైనా ఇల్లు ఉంది కానీ ఈఎంఐలో ఉంటే జీవితకాలం 20 years అయితే దాని ఈఎంఐ అయితే కంప్లీట్ గా పే చేయాల్సిందే కదా. మరి దానికన్నా ప్లాట్లు ఉండడం బెటర్ కదా. అదే ఇలాంటి వాళ్ళందరూ మీరు ఏం చెప్తారు మేడం?
ఇప్పుడు ఎకరాలలో 10-15 ఎకరాలు ఉన్నాయన్నా కూడా ఊర్లలో ఉండి వ్యవసాయం ఎవరు చేస్తున్నారు సార్? ఊర్లో కవులకు చేసే వాళ్ళు కూడా లేరు ఇప్పుడు. వ్యవసాయం ఊర్లో ఉండి వీళ్ళు చేయలేకపోతే కవులు చేసేవాళ్ళు లేక కూడా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఎకరాలలో ఉన్న అది కూడా ఇబ్బంది ఉంది. ప్లాట్ల పరంగా నాకు అందుకే ఈ సెగ్మెంట్ నచ్చింది సార్. నాకు ఇన్వెస్ట్మెంట్ ప్లాటింగ్ సెక్టర్ ఎందుకు నచ్చింది అంటే ఎంత తక్కువైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఎంత ఎక్కువైనా అందులో రిటర్న్స్ తీసుకోవడానికి స్కోప్ ఉంది, పర్ఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడున్న అప్రూవల్స్ ప్రకారము, డెవలప్మెంట్స్ ప్రకారము, కరెక్ట్ లేఅవుట్స్లలో ఒక మంచి వాళ్ళకి వెల్త్ క్రియేట్ చేయగలుగుతాను, ఒక హ్యాపీ ఫీలింగ్. ఎక్కడ కూడా అంటే నేను ఏ వర్క్ చేసినా బాగా అందులో డీప్గా ఇందులో ఏమైనా ఇబ్బంది పడతారా, ఇందులో ఏమైనా ఇబ్బంది పడ అన్ని తరచి చూసాను. ఒక 2-3 సంవత్సరాలు అన్నీ తరచి చూసినాక ఎకరాలలో చూసాము, అపార్ట్మెంట్ చూసాము, అన్నీ చూసుకున్నాక నాకు ఈ ప్లాటింగ్ సెక్టార్ కరెక్ట్ అనిపించింది. అందుకని నేను ఈ ప్లాటింగ్ సెక్టార్లోకి వచ్చాను. అంటే ఎవరు ఎక్కడి నుంచి ఇన్వెస్ట్ చేసుకున్నా కూడా అది కూడా బెస్ట్ కంపెనీలు, ఇండియాలోనే టాప్ కంపెనీ మేము చేసేది వర్క్. దాని బ్రాండ్ త్రూ కూడా రేపు సేల్ చేసుకోవచ్చు. చేంజ్ అవుతుంది, ప్లాటింగ్ బిజినెస్ కూడా చేంజ్ అవుతుంది. అటు ఎన్ఆర్ఐలు కావచ్చు, లేదంటే సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉన్నారు కూడా ఏంటంటే 10 మందికి గ్రూప్గా ఏర్పడి హైదరాబాద్ చుట్టుపక్కల ఒక 50-60 కిలోమీటర్ల దూరంలో ఎకరాల్లో భూములు కొంటున్నారు. అంటే ఇప్పుడు కోటి రూపాయలు ఖచ్చితంగా చుట్టుపక్కల గ్యారంటీకి ల్యాండ్ దొరుకుతుంది, హైవేకి కొంచెం లోపల వెళ్తే. సో భవిష్యత్తు ఎప్పుడైనా సరే హైదరాబాద్ లెక్క ఏంటంటే ట్రిబుల్-ఆర్ ఏదైతే అది కంప్లీట్ అయిపోతే వీటిలన్నిటికీ భూమి వస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా సీరియస్గా ట్రిబుల్-ఆర్ మీద ఫోకస్ చేసింది. భవిష్యత్తు అవసరాలు కూడా మనకు ఉన్నాయి. ఎందుకంటే అట్లా అని చెప్పి కొత్త ట్రెండ్లో నడుస్తున్నారు యూత్ అంటే ఏం చెప్తారు మీరు? ట్రెండ్ నడుస్తున్నారు కానీ అండి ఇప్పుడు బెస్టే కదా, 10 మంది కలిసి తలా ₹1 వేసుకుని 10 కోట్లు పెట్టి 10 ఎకరాల ల్యాండ్ కొనుక్కొని శుభ్రంగా చుట్టూ వాళ్ళు కట్టుకొని ఈ 10 మందే శుభ్రంగా ఫామ్ హౌస్ అక్కడ ఏదోటి కూరగాయలు పండించుకోవడం, వీకెండ్ ఎంజాయ్ చేయటం గ్యారంటీ. ఎందుకంటే సెక్యూరిటీ, పొలం మీద ఏంటంటే పెద్దగా రిస్కే ఉండదు. ఓపెన్ ప్లాట్స్ ఇవంటే రకరకాల గొడవలు ఉంటాయి, చాలా ఇష్యూస్ ఉంటాయి. ఇంకా ల్యాండ్, అగ్రికల్చర్ ల్యాండ్స్ మీద ఏముంటాయి చెప్పండి బేసిక్గా? సార్ వీళ్ళు సఫిషియన్సీ అంటారు. నేను వాళ్లకు ఎక్సెస్ ఇన్కమ్ అంటే వాళ్ళకి కావాల్సిన ప్రాపర్టీస్ అమ్మిరాయి, ఇళ్ళు అమ్మిరాయి, పిల్లలు ఇదంతా అయిపోయినాక ఎక్సైజ్ ఫండ్ ఉందన్నప్పుడు ఫామ్ ల్యాండ్స్లోకి వెళ్తే హ్యాపీ. కానీ ఈ ఫండ్లో నుంచి అంటే వాళ్ళ మెయింటెనెన్స్ ఫండ్లో నుంచి కనుక ఎకరాల్లోకి వెళ్తే ఇవాళ ₹1 నడుస్తున్నది, రేపటి రోజున ఎంత పెరుగుతుంది? ఎన్ని ఇయర్స్ అయినా వ్యవసాయం సంబంధించిన ల్యాండ్ అనేది. ఎందుకంటే ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారు అప్రూవల్స్ గురించి ఒకసారి మళ్ళీ చెప్పండి. ఇప్పుడు చెప్పింది ఇప్పుడు వీళ్ళు సఫిషియన్స్ అంటావు అంటే నాకు వెల్త్ సరిపోయింది, నా జీవితానికి సరిపోదు, ఇన్వెస్ట్మెంట్స్ కానీ అటు గోల్డ్, ఇటు ఇల్లు, పిల్లల ఎడ్యుకేషన్ అంతటికి కూడా వెల్త్ సరిపోయింది, నేను ఓన్లీ ఎంజాయ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఆర్గానిక్ సంబంధించిన పండించుకొని తినాలి, దాని మీద ఇన్వెస్ట్ చేయగలుగుతాను ఎప్పటికీ అనుకున్న వాళ్ళకి అది నడుస్తుంది సార్. అంతేకాని ఈ టైట్లో నడిచే మెయింటెనెన్స్లో నుంచి ఇవేమి సెటిల్ కాకముందు తీసుకెళ్లి ఫామ్ హౌస్లో పెడితే ఆ ల్యాండ్లో ₹1 ఇన్వెస్ట్ చేస్తే అది కూడా మళ్ళీ లోన్లకి వెళ్తున్నారు. అందులో కూడా లోన్లే, చేతిలో డబ్బులుండి కాదు, 50-60% లోన్కి వెళ్తున్నారు. వ్యవసాయం దాని మీద ఇస్తున్నారు. లోన్కి వెళ్ళి ఆ లోన్లు కట్టుకుంటూ మళ్ళీ అక్కడ మెయింటెనెన్స్ కట్టుకుంటూ ఓన్లీ ఆర్గానిక్ ఫ్రూట్స్ కోసం, ఆర్గానిక్ కల్చర్ కోసం వెళ్తే ఓకే. కానీ ఈ టైట్లో ఉండి కనుక అక్కడికి వెళ్తే మాత్రం బండ కింద చేయలాగా ఇరికిపోతుంది. ఎందుకంటే ఇవాళ అప్రూవల్స్ ఏఐ అనేది గవర్నమెంట్ ఫాస్ట్గా అడాప్ట్ చేసుకుంటుంది ఇప్పుడు టెక్నాలజీని. మనకి అప్రూవల్స్ రేపు ఇల్లు కట్టుకోవాలంటే అప్రూవల్స్ కూడా ఏఐ నుంచి ఇస్తున్నారు. అంటే ఏఐ ఒక మిషనే కదండి, అది ఏం చూస్తుంది? ల్యాండ్ యూసేజ్ చూస్తుంది. ల్యాండ్ యూసేజ్ అగ్రికల్చర్ కిందకి వచ్చినప్పుడు కన్స్ట్రక్షన్ పర్మిషన్ ఉండదు.